ఓం గం గణపతయే నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ధనుస్సు రాశి వారికి జూన్ 15వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు కూడా భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సప్తమ రాశి అయినటువంటి మిథున రాశిలో సంక్రమణం చేస్తూ మరి వారు ఆ రాశిలో సంచారం చేస్తూ ఇచ్చేటటువంటి ఫలితాలతో పాటుగా మిగతా గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయి, ఆ యొక్క గ్రహాల వలన వీరికి కలిగేటటువంటి శుభాశుభాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని కనుక మనం చర్చించుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సూర్యగ్రహ ప్రభావము అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు, అట్లాగే భార్యాభర్తల సంబంధ బాంధవ్య విషయాలలో వాగ్వాదాలు, బంధువుల యొక్క మధ్యవర్తిత్వం వలన లేకపోతే బంధువులతో వీరు మాట్లాడేటటువంటి స్థితిగతుల వలన వీరి మధ్య అపోహలు, అపార్థాలు, ఒక్కొక్కసారి వైవిధ్యకరమైనటువంటి ధోరణి, వాగ్వాదాలు వలన కలిగేటటువంటి విద్వేషాల వలన వీరు విడిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఈ సూర్య భగవానుడు ఇస్తున్నాడు. ముఖ్యంగా వ్యాపారంలో ఈ సూర్యుడు సప్తమంలో ఉండటం ద్వారా ఆ భాగస్వాములు, వ్యాపార భాగస్వాములు అంటే పార్ట్నర్స్ మధ్య ఆర్థిక సంబంధిత విషయాల యందు రగడ జరిగి కోర్టు సమస్యల దాకా వెళ్ళే అవకాశం కలుగుతుంది. వీరికి ఉన్నటువంటి ఆత్మశుద్ధి, చైతన్య శక్తి పూర్తిగా నిర్వీర్యమయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకంటే 21వ తేదీ వరకు కూడా రవి బుధులు కలిసి సప్తమంలో ఉండడం ద్వారా వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి, చలనచిత్ర క్రీడాకారులకి, చలనచిత్రకారులకి, వీళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ప్రభుత్వ ఉద్యోగాదుల్లో ఉన్నటువంటి వారికి కూడా కొంత అవివేకమైనటువంటి చర్యల వలన, వీరికి ఉన్నటువంటి బుద్ధ్యమాంద్య దోషం వలన, బుద్ధి విహీనత్వం వలన చేయకూడని పనులు చేయడం ద్వారా వీరికి పూర్తిగా పట్టు తప్పిపోయి ఇబ్బందులు పడే అవకాశాలు కలుగుతున్నాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు కొంత తగ్గే అవకాశాలు కలుగుతున్నాయి. వీరి ఆలోచన వక్రత్వం వలన కూడా ఆలోచన సామర్థ్యము, దారుఢ్యము లేకపోవడం వలన వీరంతటా వీరే కొన్ని గొయ్యి తీసుకునేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. తగు జాగ్రత్త తీసుకోండి. విష్ణు సహస్రనామం చేయించుకోండి, లేకపోతే చేసుకోండి. ఓం నమో నారాయణాయ మంత్రం ఒకటే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. దానికి తోడు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మరి ఇప్పటి వరకు పంచమంలో ఉన్నటువంటి కుజగ్రహము ఈ నెల 21, 22వ తేదీ నుండి కుజుడు 6వ రాశిలోకి ప్రవేశించగానే చక్కటి అనుకూలతలు కలుగుతున్నాయి. వీరికి ఉన్నటువంటి శత్రు బాధలు, రోగ బాధలు, రుణ బాధలు ఇవి కాస్త తగ్గే అవకాశం లభిస్తుంది. వృత్తిలో విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలగటానికి వీరికి ఉన్నటువంటి సంకల్ప బలం కావచ్చు, ఆలోచన సరళి కావచ్చు, సృజనాత్మకత శక్తి వలన కావచ్చు, వీరికి ఉన్నటువంటి దైవానుష్ఠాన బలం వలన కావచ్చు, మంచి ఉద్యోగాదుల్లో వీరికి కీర్తి ప్రతిష్టలు లభించడానికి అవకాశము, ఉద్యోగాదుల్లో ప్రమోషన్స్ ద్వారా కొంత అనుకూలతలు కలగటము, ఒక్కోసారి వీరికి ఉన్నటువంటి అతిధైర్యం కావచ్చు, వీరికి ఉన్నటువంటి సమయస్ఫూర్తి లోపించడం వలన కావచ్చు, కొన్ని ప్రమాదాలు జరగడం వలన కావచ్చు, అప్పుల బాధల వలన కావచ్చు, నోటి అనుకూలత సరిగ్గా లేక ఒక మాట మాట్లాడకపోయి ఉద్యోగాదుల్లో ఇంకో మాట మాట్లాడడం ద్వారా ఉద్యోగాదుల్లో వీరిని తొలగించేటటువంటి పరిస్థితి కావచ్చు. ఎన్నో అనుమానాలు కూడా వీరి జీవితంలో వీరికి ఆర్థిక నష్టాలను కూడా కలుగజేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగాలు చేస్తూ వాళ్ళని వీళ్ళని అనుమానిస్తే ఏం జరుగుతుంది, ఉన్న ఉద్యోగంలో ఎసరు వస్తుంది. ఎందుకంటే వీరికి ఆల్రెడీ అర్ధాష్టమ శని నడుస్తుంది ధనుసు రాశి వారికి. కాబట్టి గృహ సంబంధిత, భూ సంబంధిత విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నష్టాలు, ద్రవ్య నష్టం కలగడానికి, సంతానపరంగా విపరీతమైనటువంటి ఖర్చు, సంతానానికి ఉద్యోగం లేదనేటువంటి విషయంలో వీరు పూర్తిగా కొంత అనారోగ్య సూచనలు కూడా ఈ శని భగవానుడు కలుగజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ కర్మస్థానం మీద కూడా శని యొక్క దృష్టి పడటం ద్వారా వీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో వీరి మీద అనుమానము, ఛాయలు కలగటము, వీరేదో తప్పు చేస్తున్నారని చెప్పి వీరి మీద లేనిపోని అభాండాలు వేయటము, ఉద్యోగాదుల్లోంచి వీరిని తీసివేసేటటువంటి పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది శని వలన. అర్ధాష్టమ శని దోషము మహా నరకాన్ని చూపిస్తూ ఉంటుందండి. వాహన ప్రమాదాలని సూచిస్తుంది. ఈయన యొక్క దృష్టి ధనుస్సు రాశి మీద పడడం ద్వారా తీవ్రమైనటువంటి అంతర్గత అనారోగ్య బాధలు కూడా వీరిని వేధిస్తూ ఉంటాయి.
ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి బుధగ్రహము, గురుగ్రహము, శుక్రగ్రహము, ఈ 3 గ్రహాలు కూడా ధనయోగకారకులు. బుద్ధి, ఆలోచనలు, తెలివితేటలు, అఖండమైనటువంటి జ్ఞానము, వీటిల్లో ఎందు కూడా ఈ 3 గ్రహాలు విశేషమైనటువంటి ప్రజ్ఞను కలుగు చేస్తూ ఉంటాయి. లెక్క ప్రకారం సరే ఆర్థికంగా, గృహ సంబంధిత విషయాలు, సౌఖ్యపరంగా, వాహనపరంగా కొన్ని ఇబ్బందులు కలుగు చేస్తుంటాయి, తర్వాతి విషయం. కానీ ఈ ధనుస్సు రాశి వారికి నిగూఢమైనటువంటి రాశి కాబట్టి, అంతర్గత రాశి కాబట్టి అష్టమ భావము ఈ 3 గ్రహాలకి శక్తిని పెంచుతుంది. వీరికి ఉన్నటువంటి తెలివితేటలు, బుద్ధి, చేతనత్వము, అవతల వాళ్ళని ఆకర్షించేటటువంటి గుణము, వీటి ద్వారా వ్యాపారంలో వృద్ధి కలుగజేసుకోవడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తూ ఉండాలి. అయితే అన్నిటిల్లో సౌఖ్యము లేక కొంతమంది ఇవన్నీ కూడా యోగాల్ని మిస్ చేసుకునేటటువంటి పరిస్థితి. కొంతమంది బుద్ధి విహీనత్వం కలుగుతుంది, కొంతమందికి జ్ఞానలోపత్వం కలుగుతుంది. దాని ద్వారా కొంతమందికి అప్పుల బాధల వలన, లేకపోతే స్నేహితులకో బంధువులకో కాస్త ధనాన్ని అప్పుగా ఇచ్చి మోసపోవటము, వాళ్ళ వలన అవమానాన్ని పొందటము, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి బుధ గురు శుక్రులు అష్టమంలో ఉండటం ఒక రకంగా ఇబ్బందికరమనే చెప్పుకోవాలి. సప్తమంలో ఉన్న రవి, అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి రాహువు, కేతువు, తృతీయంలో ఉన్నటువంటి రాహువు ఒక్కడే కొంతవరకు అనుకూలం. కానీ ఆయన శని ఇచ్చే ఫలితాలే ఇస్తాడు కాబట్టి శని అట్లాగే ఈ యొక్క గ్రహాలు మొత్తం ఒక్క కుజరాహువులు మాత్రమే గోచార సూత్రాల ప్రకారం కొంచెం అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ వీరు జన్మజాతకాన్ని మాత్రమే గమనిస్తూ వివాహపరంగా కావచ్చు, లేకపోతే సంతానపరంగా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, ఏదైనా సమస్యలు వస్తున్నా, ఉన్న చోట ఉండకుండా ఊరినే అటు ఇటు గృహాలు మారుతున్నా, అట్లాగే అందరితో విరోధాలు కలుగుతున్నా, అసలు వీరికి మానసికంగా ఆలోచనలు బాలేకపోయినా, దీర్ఘకాలిక అనారోగ్యాలు కావచ్చు, ఉన్నట్టుండి శరీరంలో మార్పులు, మనసులో వికారాలు కలుగుతున్నా, చేస్తున్న పనిపైన సరైన శ్రద్ధ లేకపోయినా మాలాంటి గురువుల్ని సంప్రదించి జాతకంలో అసలు మాకు ఏం జరుగుతుంది గురువు గారు, మాకు జరుగుతున్నటువంటి ఆ యొక్క దశలేంటి, అసలు అంతర్దశలేంటి? ఎందుకంటే చాలామంది శని పట్టాడు, శని దోషాలు అంటారు. శని దోషం కాదు, మనకి జాతకంలో కూడా యోగాలు ఉంటాయి. యోగాలు ప్రతిరోజు మనల్ని వరించవు, ఎందుకంటే దశలు ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ దశానాథులు, అంతర్దశానాథులు గోచారంలో చక్కటి ప్రదేశాల్లో ఉన్నారా, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో తెలియజేసుకుంటూ, మరి గురువు చెప్పినటువంటి దోష పరిహారాలు ఆచరించండి. మీరు ఎక్కువగా రుద్రాభిషేకాలు ఎక్కువగా ఆచరించండి. దానివలన కష్టాలు, నష్టాల నుంచి బయటపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మస్థైర్యము అనేటటువంటిది కొంచెం తగ్గుతుంది. కాబట్టి నమో నారాయణ మంత్రం చదువుకోండి, విష్ణు సహస్రనామం ఆచరించండి, విష్ణుదేవుడికి, వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తూ ఉండండి. వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. కాబట్టి ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని మీరు కాపాడినట్లయితే కనుక అది ఎప్పుడూ మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః, సర్వే జనాః సుఖినో భవంతు.